జయప్రకాష్ నారాయణ్ అసెంబ్లీలో చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఈ రోజున పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా అసెంబ్లీలో ఆయన చేసినటువంటిది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తుంటే, లేదు దీని వెనకాల దురుద్దేశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ రోజున కేటీఆర్ కొద్దిసేపటి క్రితం విలేకరులతో మాట్లాడేటువంటి సందర్భంగా వసూళ్లు చేసినటువంటి వాళ్ళు ఎవరో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటుగా వసూళ్లకు పాల్పడింది లోక్సత్తానేనన్నటువంటి కొత్త ఆరోపణలు కూడా చేస్తూ విరుచుకుపడ్డారు. మొత్తం మీద జయప్రకాష్ నారాయణ ఈ రోజు అసెంబ్లీలో ఒంటరిగా పోరాటం సాగించినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇతర పార్టీలకు చెందినటువంటి అన్ని పక్షాల నేతలందరూ తప్పనిసరిగా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తే, కేసుల ఎత్తివేతలో కూడా తప్పనిసరిగా మార్పు చేర్పులు ఉండాలి. క్రిమినల్ కేసులు ప్రధానంగా దొమ్మీలు దోపిడీలు చేసినటువంటి కేసులకు సంబంధించి, దాడులు చేసినటువంటి కేసులకు సంబంధించి ఎత్తివేయడానికి వీల్లేదన్నటువంటి వాదన వినిపించారు. దీనికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు శేషారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. అలాగే డివిఎన్ఎస్ వర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సత్తా మనతో ఉన్నారు. మరి కాసేపు టీఆర్ఎస్ నేతలు ఫోన్ లైన్లో మనతో కలిసేందుకు సిద్ధంగా. వర్మ గారు, ఈ రోజున లోక్సత్తా అధినేత నేరుగా చేసినటువంటి స్పీచ్ తర్వాత రియాక్షన్స్ మీరు చూశారు, ఏమంటారు? లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఏం చేయాలో దాన్నే స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకి ఈ సమస్య తీసుకుందాం. ఇవాళ కేసులు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద, ఇతరుల మీద ఉన్నాయి కేసులు. అలాగే ఎంఐఎం వారు కూడా చేశారు. వారికి సంబంధించి ప్రత్యేకమైన కేసులు కొన్ని ఉన్నాయి. ఈ కేసుల్ని విత్డ్రా చేయడంలో అందరూ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి విత్డ్రా చేయమని టీఆర్ఎస్ వారు చెప్పారు, సీమాంధ్ర ప్రాంతం నుంచి విత్డ్రా చేయమని మిగిలిన వారు చెప్పారు. కానీ ఈ విత్డ్రాయల్ అంటే ఎలాంటి కేసు అయినా సరే విత్డ్రా చేయాల్సిందేనా? ఇది అసలు సమస్య. దీంట్లో మిగిలిన ఏ పార్టీ కూడా చేసేయమని చెప్పే ధోరణిని తీసుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి నిర్దిష్టంగా జేపీ గారు 4 ప్రమాణాలు చెప్పారు. ఆ 4 ప్రమాణాల పరిధిలో ఉన్న కేసులన్నీ, అది ఆంధ్ర ప్రాంతంలో ఉండొచ్చు, రాయలసీమలో ఉండొచ్చు, లేకపోతే తెలంగాణలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే వర్తించే విధంగా ఆయన చెప్పారు. కానీ మిగతా రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో జేపీకి వ్యతిరేకమైనటువంటి, జేపీ చివరి మాట్లాడినప్పటికీ మొదట మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్ని కేసుల్ని ఎత్తివేయాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ తప్పు వాళ్ళందరూ చేసిన వాళ్ళు ఏదో సందర్భంలో వాళ్ళ పార్టీ తరఫున ఉద్యమాలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు రద్దు చేయడం చేసుకున్నారు. అందుకని వాళ్ళకి నైతికమైన అర్హత లేదు అక్కడ మాట్లాడటానికి. వాళ్ళు వెంటనే అడుగుతారు, మీ పలానా కేసులు మీరు ఎందుకు విత్డ్రా చేశారు, పలానా కేసులు మీరు ఎందుకు విత్డ్రా చేశారు. అందుకని కేసులు విత్డ్రా చేయడంలో కొన్ని ప్రమాణాలు ఉండి తీరాలి. లేకపోతే మనం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవాళ ఈ సమస్య దీనికోసం చూడకూడదు, మన హింసను ప్రోత్సహిద్దామా. అందుకని జేపీ గారు 4 అంశాలు చెప్పారు. హింస ఘటనలకు సంబంధం ఉన్నటువంటి ఆ కేసులు, రెండవది ఆర్సన్కు సంబంధించి అంటే దహనకాండకు సంబంధించినటువంటి కేసులు, మూడవది మనకి ఎక్కడ బేభత్సం చేశారు లేదా నష్టం ఇవ్వచ్చారు మొదలుగొట్టిన అలాంటి కేసులు, 4వది బలవంతపు వసూళ్లు. ఈ 4 రకాల కేసుల్ని మనం ప్రత్యేకంగా డీల్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి రైట్, అంటే ఇది ఉద్యమంలో జరిగినటువంటి వేడిలో వచ్చేటువంటి వ్యవహారం తప్పించి కావాలని ఎవరిని విధ్వంసానికి పాల్పడలేదన్నటువంటిది టీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఇప్పటికీ కూడా జరిగినటువంటి విధ్వంసాల వెనకాల వేరే వాళ్ళ కుట్రలు ఉన్నాయి, కానీ అమాయకులైనటువంటి తెలంగాణ విద్యార్థులు ఇందులో ఇరికించారు. ఆ కేసుల్ని ఎత్తివేయడం ద్వారానే వాళ్ళకి స్వాంతన చేకూరుతుంది అన్నటువంటి వాదన చేస్తుంది టీఆర్ఎస్. అందుకని ఈ కేసులకు సంబంధించి తప్పనిసరిగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. పోయిన ప్రభుత్వం కూడా సబితా ఇంద్రారెడ్డి గారిని, జానారెడ్డి గారిని కమిటీగా వేసి ఇలాంటి కేసులు అంటే పోలీసుల మీద దాడులు కావచ్చు, లేకపోతే మరొక ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు కావచ్చు, ఇలా దాడులు జరిగినవి, విధ్వంసకాండ చేసినటువంటి కేసులన్నింటినీ పరిశీలన చేసి, అందులో వాస్తవాలు లేవనుకోండి పరిశీలనలు తేలుతాయి. అందుకని మనకు ప్రమాణం లేకపోతే భవిష్యత్తులో ఏమవుతుంది, మనం హింసాకాండ చేయొచ్చు, విధ్వంసం చేయొచ్చు, మళ్ళీ తిరిగి కేసులు రద్దు చేస్తారు. ఈ భావం కలిగితే ఇక మనకు పెరిగేది ఏమిటో ఆలోచించండి. హింస పెరుగుతుంది, విధ్వంసం పెరుగుతుంది, ఉద్యమం పెరిగితే ఇవి సాగడానికి ఆస్కారం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసుకునే హక్కు ఎవరికి కాదంటున్నారు, దాన్ని మనం కాదనలేం. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ రోజున హోంమంత్రి కూడా ఒక ప్రకటన చేశారు, మళ్ళీ రేపు ఇంకొక ప్రకటన చేయబోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత దామోదర్ రెడ్డి కావచ్చు, లేదా ఇతర నేతలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసులన్నీ తొలగించమంటున్నారు. ప్రభుత్వం ఇంతకు ముందే ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ర్యాలీలు కావచ్చు, ధర్నాలు, రాస్తారోకోలకు సంబంధించినటువంటి కేసుల్ని, వందలాది కేసులను ఎత్తివేసినటువంటి సందర్భం ఉంది. ఆ కేసుల తర్వాత వీటిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే లోక్సత్తా అధినేత మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మిగతా వాళ్ళు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైనటువంటి వాదనలు మీరు సమర్థించుకుంటున్నారు?
ఉద్యమాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఉద్యమాల్లో విద్యార్థులు పాల్గొంటారు. ఆవేశంలో కొంత తప్పుదాలు చేయవచ్చు. అది కొంతవరకు మనం క్షమించవచ్చు. కానీ అది తప్పిదో ఒక నేరంగా మారినప్పుడు, ఒక పబ్లిక్ ప్రాపర్టీ కానీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు, లేదా అగ్నికి ఆహుతి అయినప్పుడు, ఎవరైనా భయపెట్టినప్పుడు తప్పనిసరిగా వారికి శిక్ష పడవలసిందే. ఆ కేసులు కూడా తొలగిస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఇంక ఎటువంటి న్యాయము జరగదు. ఇంకా అటువంటిప్పుడు ప్రతి కేసు తొలగిస్తున్నట్లయితే ఐపీసీ ఎత్తేసేయండి, సిఆర్పిసి ఎత్తేసేయండి, జడ్జెస్ ఎందుకండి ఇంకా. సో తప్పనిసరిగా ఒకవేళ చెప్పారు, చిదంబరం గారు చెప్పారు, ఎటువంటి కేసు తొలగించమన్నారు? ఒక ఉద్యమం చేసినప్పుడు, ఒక రాస్తారోపణ చేసినప్పుడు, కానీ ఏదో కొంత తప్పు చేసినప్పుడు ఆ తప్పుని క్షమించమని చెప్పారు తప్పిస్తే, ఈవేళ మీ ప్రాపర్టీ మన జరిగింది, మనకి శ్రీనగర్లో ఒక కారు అంటించేశారు. ఆ కారు అంటించిన వ్యక్తికి ఆ కారు ఇస్తారా? ఉద్యమం కారు ఇస్తారా? ఎవరు కదా. మరి అటువంటి వాళ్ళని కూడా మనం క్షమించాలండి. సో ఈవేళ నేను చాలా బాధపడ్డాను. ఈవేళ కేవలం అసెంబ్లీలో ఇంత క్షణానికి సెకండ్కి ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు కనీసం ఒక డిమాండ్ ఏంటి? వాళ్ళ డిమాండ్ ఏంటి? తప్పనిసరిగా వాళ్ళు అడగొచ్చు. అన్యాయమైన కేసులు కానీ, అక్రమమైన కేసులు కానీ. అంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులన్నీ అక్రమమేనంటున్నారు. అక్రమం అయితే తప్ప తొలగిందాం. కమిటీ వేయండి, కమిషన్ వేయండి, విచారించండి. అక్రమం ఇప్పుడు ఒక ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యిందండి, ఒక బస్సు తగలబెట్టారండి. ఎందుకు బస్సు తగలబెట్టాలి? శాంతియుతంగా ఉద్యమం చేయమని చెప్పండి. తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళ యొక్క వాదనకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ జరిగేట ఇవాళ ఎంత బాధాకరం అంటే, నేను అసెంబ్లీలో ఉన్నాను అంటే శాసనసభలో జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడకుండా చేయడం అనేది, అంటే ఒక శాసనసభలో శాసనసభ్యుడికి వాక్ స్వాతంత్రం లేనప్పుడు ఇంకెక్కడండి ఎక్కడ నుంచి న్యాయం చెప్పండి సార్. నేను ఉన్నాను, పక్కనే ఉన్నాను. లోక్సభ సభ్యుడు జయప్రకాష్ గారు మాట్లాడుతుంటే ఆ టీఆర్ఎస్ సభ్యుడు ఆయన మాట్లాడకుండా చేశారే. ఒక టీఆర్ఎస్ సభ్యుడు మైక్ విరిచేయబోయాడే. ఇదా న్యాయం అండి? రైట్. సమస్య ఒక్క నిమిషం, ఈ అంశానికి సంబంధించి స్పందించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రావణ్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా. శ్రావణ్ గారు, ఈ రోజున అసెంబ్లీలో కూడా లోక్సత్తా అధినేత మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మైకులు విరిచే ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషారెడ్డి. మరొక వైపున తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ లో ఏదైనా సరే అక్రమమైనటువంటి కేసులుంటే కనుక వాటిని తొలగించవచ్చు, కానీ పూర్తిగా అసలు కేసులో ఎత్తివేయాలన్నటువంటి వాదన కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? హలో శ్రావణ్ గారు, నా మాట మీకు వినబడుతుందా? క్లియర్ గా లేదు సార్, చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అసెంబ్లీలో లోక్సత్తా అధినేతని కూడా మాట్లాడనివ్వనటువంటి పరిస్థితి. ఇంకొక వైపున కేసులు ఎత్తివేయమని అన్ని కేసుల్ని కూడా, దొమ్మీలు లాంటి జరిగినటువంటి ఆస్తుల ధ్వంసం కేసులను కూడా మామూలు కేసుల పరిధిలోకి ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఒక విషయం అండి, చాలా క్లియర్ గా చిదంబరం గారు ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలా అని చెప్పని ఆన్ ఆర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డిసెంబర్ 9th ఏ కేసు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఎత్తివేయాలా అని చెప్పని చాలా స్పష్టమైనటువంటి రీతిలో చిదంబరం గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినారు. మీరు కనుక చిదంబరం గారు డిసెంబర్ 9th నాడు చేసినటువంటి ప్రకటన మొత్తం కూడా చదివినట్టయితే, ఫస్ట్ సెంటెన్స్ స్టేట్ ఫార్మేషన్ కు సంబంధించింది, తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ కు. రెండవ సెంటెన్స్ విద్యార్థుల కేసుల ఎత్తివేతకు సంబంధించి. మూడవ సెంటెన్స్ ఏం చెప్పాడంటే, ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఈ కేసులు ఎత్తివేస్తానని చెప్పని అష్యూరెన్స్ కూడా ఇచ్చినాడు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే సాధికారికంగా తెలంగాణ ఆంధ్ర ఉద్యమకారులందరికీ కూడా వాగ్దానం చేసింది. వాగ్దానం చేసినటువంటి సంవత్సర కాలం పట్టిన తర్వాత కూడా ఉన్న కేసులు ఎత్తివేయకపోగా అడ్డమైనటువంటి కేసులన్నీ కూడా, అక్రమమైన కేసులు కూడా ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక నక్సలైట్ల మీద, అంటే 10-20 మందిని హతమార్చి దొమ్మీలు చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి వాళ్ళ మీద కూడా 10-20 కేసుల కంటే ఎక్కువ లేవు. కానీ అమాయకమైనటువంటి విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్మయుద్ధంగా ధర్నాలు చేసినటువంటి వాళ్ళను, ర్యాలీలు తీసినటువంటి వాళ్ళపై వందలాది కేసులు పెడతా ఉంటే ఇది అన్యాయము, అక్రమము. మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు రైట్ శ్రావణ్ గారు, ఇక్కడ ఒక్క విషయం ఇక్కడ అడుగుతున్నటువంటిది, ఆ కేసులకు సంబంధించినటువంటి పరిశీలన జరపాలి. ఇంతకు ముందు ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం, అందులో ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు వంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయడం జరిగింది. కానీ ఆస్తుల ధ్వంసం లేకపోతే దోపిడీ జరిగినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. మరొక వైపున బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి కేసులు. మీకు తెలియని విషయాలు ఏమీ లేవు. చర్చలో మాట్లాడుకోవటానికి నానా రకాలుగా మాట్లాడుకోవచ్చు.
ఏం ఆస్తులు ధ్వంసం చేసినారండి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు? ఎంతమందిని భౌతికంగా దాడులు చేసినారండి? ఎంతమందిపై దోపిడీలు చేసినారండి? కేవలం తెలంగాణ ఉద్యమంపై ఒక బట్టలాంటి మీద వేసేటువంటి ఒక ప్రహసనం తప్ప అంతకుమించి వేరే ఏం లేదు. శ్రావణ్ గారు ఒక నిమిషం, మీతో శేషారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. శ్రావణ్ గారు ఒక విషయం అండి, అక్రమమైన కేసులు ఏమన్నా తొలగించడానికి అందరూ ఒప్పుకుంటారు. కానీ లూటీ చేసి కానీ దొమ్మి చేసి కానీ వ్యక్తిగత ఆస్తి నష్టం వచ్చినప్పుడు ఆ కేసు తొలగించే అవసరం లేదు. తప్పు జరిగింది. శేషారెడ్డి గారు చెప్పండి. తెలిసి ఏమైనా కానీ అత్యంత పెద్ద ఎత్తులో కనుక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయింది అని అంటే కేవలం అది అనంతపూర్ యూనివర్సిటీలో బిఎస్ఎన్ఎల్ కు సంబంధించినటువంటి ఒక లక్షలాది రూపాయల వైర్లను తగలబెట్టినటువంటి అంశం తప్ప, ఆ తర్వాత ఇంకొక బ్యాంక్ ఎక్కడో ఏటీఎం సెంటర్ ధ్వంసం చేసిన అంశం తప్ప, అటు ఆంధ్రాలో కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు అనుకున్నటువంటి పెద్ద ఎత్తులో ఎక్కడ ధ్వంసం జరగదు కూడా నియంత్రణ జరుగుతా ఉంది. శ్రావణ్ గారు మేము చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ఆస్తి ధ్వంసం అయిందో, ఎక్కడైతే అగ్నికి ఆహుతి అయిందో, ఎక్కడైతే ప్రాపర్టీ లూటీ చేయబడిందో అటువంటి కేసుల్లో తప్పనిసరిగా కమిషన్ వేయండి, కమిషన్ నిర్ధారించమనండి. ఆ అక్రమైన కేసులు తప్పని తొలగించమనండి. దానికి సపోర్ట్. శేషారెడ్డి గారు మీరు ఒక ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన్ని మాట్లాడాలా? శేషారెడ్డి ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా. మన ప్రజల యొక్క బాధ్యత, మా యొక్క ప్రజాపతి యొక్క బాధ్యత ఏంటంటే తప్పనిసరిగా ప్రజల పక్షం మనం పోరాడాలి. అంతేగాని దొంగలు చెప్పిన కాదు, లూటీలు కాదు. చెప్పండి సార్. ఒక్కొక్క విద్యార్థిని పట్టుకొని అకారణంగా 20-30 మంది పోలీస్ కానిస్టేబుల్ కొట్టినప్పుడు ఏ పోలీసుల మీద కేసులు పెట్టినారండి? ఇదే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగింది, ఆ పోలీస్ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం చర్య తీసుకోకపోయినా అటువంటి దెబ్బతిన్న విద్యార్థులపై, తలకాలు వలగొట్టిన విద్యార్థులపై కేసులు పెడతా ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం అన్యాయం ఏముంటుందండి? శ్రావణ్ గారు, నేను విద్యార్థి నాయకుడిని. నేను జయేంద్రమూర్తిలో పాల్గొన్నాను, విశాఖ ఉప్పులో పాల్గొన్నాను. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. స్టూడెంట్ చేయవలసింది అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు, ఉద్యమం చేసిన ఎవరిని బాధపెట్టకూడదు. అంతేగాని విద్యార్థులకు అక్రమమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని దొంగలుగా, రౌడీలుగా, దోపిడీదారులుగా చూపెడతా ఉన్నారు. ఇది చిత్రించట్లేదండి. అలాంటి కేసులు ఉన్న సందర్భాలు ఏం చేయాలనే సమస్య ఇది. రైట్ శ్రావణ్ గారు, ఇక్కడ వర్మ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఈ రకంగా శాంతియుతంగా, ధర్మబద్ధంగా మీరు ఉద్యమకారులు అన్నారు, మీరు విద్యార్థి నాయకులు అన్నారు, ఈ రకంగా విద్యార్థి నాయకులపై అక్రమమైన కేసులు పెట్టడం ఎంతవరకు అవ్వండి? శ్రావణ్ గారు, అక్రమ కేసులు రద్దు చేయండి, సక్రమ కేసులు శిక్ష వేయండి. మీరు చెప్పేది అంతే. శ్రావణ్ గారు ఒక్క నిమిషం, మీతో వర్మ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్ సత్తా మాట్లాడుతున్నారు. మీరు చెప్తున్నటువంటి కేసులకు సంబంధించి లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఈ రోజు ప్రసంగం సందర్భంగానే ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. వర్మ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం, వర్మ గారు లోక్ సత్తా వర్కింగ్ ప్రెసిడెంట్ మీతో మాట్లాడతారు. శ్రవణ్ గారు, ఒక మాట ఏంటంటే, రాష్ట్రంలో 3 ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులు ఉన్నాయి. అందుకని వీటి పట్ల మనం ఎలాంటి వైఖరి తీసుకోవాలి, రాష్ట్రంలో ఇలాంటి మనం సంఘటనలు జరిగినప్పుడు ఏ తరహా పద్ధతి పాటించాలి అనేది లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడింది. దానికి ప్రమాణాలు చెప్పారు తప్ప ఆయన ఒక ప్రాంతంలో తీసేయండి, ఒక ప్రాంతంలో ఉంచండి, ప్రాంతీయ పరంగా ఆయన మాట్లాడలేదు. కానీ దాడంతా ఆయన మీద చేయడం న్యాయం కాదు. అందుకని నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా సరే హింసాత్మక ఘటనలు జరిగితే కోస్తా జరగవచ్చు, రాయలసీమలో జరగవచ్చు, మరో చోట జరగవచ్చు. అలాంటి ఘటనలకు బాధ్యులైన వాళ్ళని ఏం చేద్దాం? అలాగే ఎక్కడైనా సరే విధ్వంసకాండ జరిగిందనుకోండి, అలాంటి కేసులు ఏం చేస్తారు? వీటిని ప్రోత్సహిద్దామా? రాష్ట్రంలో విధ్వంసాన్ని, హింసని ప్రోత్సహిద్దామా? చెప్పండి స్పష్టంగా. ఒక విషయము నర్మగర్భంగా మాట్లాడటము, తెలంగాణలో మాకు సామెత ఉంటుంది సార్, పిక్కలు పోరా గొల్లిగా అన్నట్టు అనమాట. మీరు కనుక వారి యొక్క మొత్తం కంటెంట్, వారు మాట్లాడినటువంటి ఒక కంటెంట్ అంతా కూడా ఎవాల్యుయేట్ చేసినట్టయితే చాలా క్లియర్ గా తెలంగాణ ఉద్యమాన్ని దెప్పి పొడిచే విధంగా మాట్లాడినారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈజ్ డెమోక్రాట్, ప్రజాస్వామ్యవాది, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని చెప్పి మాట్లాడేటువంటి జయప్రకాష్ నారాయణ గారు సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క